తిరుమల పవిత్రతను వైసీపీ నాయకులు అపవిత్రం చేశారని ఏపీ శాసన మండలి చీఫ్ పరిశుద్ధ అనురాధ అన్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను వైసీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు బాధితులను పరామర్శించి బాధితులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల పరిహారం ఇచ్చిందని చెప్పారు. అయినా సరే వైసీపీ నేతలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని అనురాధ తెలిపారు. ప్రజల దృష్టి మరచేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. వైసీపీ హయాంలో బోటు ప్రమాదంలో 46 మంది చనిపోయారని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు తిరుమల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. స్వయంగా చెప్పడం జరిగింది. ఇన్నిటి మధ్య ఇదంతా జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఫాలోడ్ బై రోజా ఏం చేద్దామని చెప్పి బయలుదేరారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. అది అనుకోకుండా ఆ సంఘటన జరిగింది. నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వం అలా జరుగుద్దని ఏనాడు కూడా అనుకోలేదు. అది అధికారుల వైఫల్యం వల్ల జరిగింది. దానికి దీనికి చాలా తేడా ఉంది. పైగా వెంకటేశ్వర స్వామి గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. తిరుమల పవిత్రతని అపవిత్రం చేయటానికి పూనుకున్న మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమల గురించి, భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించుతున్నట్టుగా ఉంది. సంఘటన దురదృష్టకరమే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇన్నిటి మధ్య ఇదంతా జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైస్